హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. వంట సాగరంలో ఈరోజు మనం వెల్లుల్లిపాయల్ని ఏ విధంగా ఈజీగా ఒలుచుకోవచ్చో చూద్దాం. ఇది పచ్చళ్ళ సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పచ్చళ్ళు పెడుతూ ఉంటారు. ఈ పచ్చళ్ళకి వెల్లుల్లిపాయలు కంపల్సరీగా ఒలుచుకోవాల్సి ఉంటుంది. ఈ ఒలుచుకోవడం అనేది చాలా టైం తీసుకుంటుందన్నమాట. నేను చెప్పే ఈ ట్రిక్ కనుక మీరు ఫాలో అయినట్లయితే చాలా తక్కువ టైంలో ఎక్కువ వెల్లుల్లిపాయల్ని ఒలిచేసుకోవచ్చు. మరి అది ఏ విధంగా ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి నచ్చితే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి మన ఛానల్లో ఉన్న వంటకాలని కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరు కొత్తవారైతే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా వెల్లుల్లిపాయలను తీసుకొని ఈ విధంగా గట్టిగా కొడితే అవి ఊడిపోతాయి అన్నమాట. వరగాయలో వేసుకునే వెల్లుల్లిపాయలు ఎప్పుడూ కూడా బాగా ఎండి పొడిగా ఉన్నవే తీసుకోవాలి. లేత వెల్లుల్లిపాయలు కానీ పచ్చి వెల్లుల్లిపాయలు కానీ తీసుకోకూడదు. ఇలా ఉన్నవి అయితే ఈ విధంగా చేతితో కొట్టినప్పుడు అవి ఊడి చకచక వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ విధంగా వెల్లుల్లి గర్భాల నుంచి ఈ విధంగా ఒక్కొక్క రెమ్మని కూడా వేరు చేసుకొని తొక్కంతా కూడా తీసి ప్రక్కన పెట్టేసుకోండి. ఈ పొట్టంతా కూడా ప్రక్కన పెట్టుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోండి. తర్వాత ఆయిల్ని కొద్దిగా చేతిలో యాడ్ చేసుకొని ఈ వెల్లుల్లిపాయలకి అప్లై చేసుకోండి. ఈ విధంగా మొత్తం వెల్లుల్లిపాయలకి ఆయిల్ పట్టేటట్లుగా యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు, కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా ఒక చెంచా 3 గర్భాలకి 1 చెంచా ఆయిల్ సరిపోయింది ఇక్కడ. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఎండలో పెట్టుకోవాలి. బాగా ఎండ వేస్తే కనుక 4 గంటలు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. బాగా ఎండగా ఉన్న రోజున నేను వీటిని ఎండబెట్టాను. 4 గంటల పాటు ఎండాయన్నమాట. ఇప్పుడు వీటిని లోపలికి తీసుకొస్తున్నాను. ఈ విధంగా ఎండిన తర్వాత ఏం చేయాలంటే ఒక క్లాత్ తీసుకోండి. ఈ క్లాత్లో ఎండబెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఈ క్లాత్ని మడత పెట్టినట్లుగా మూట కట్టినట్లుగా దగ్గరికి చేసేసుకొని పట్టుకొని ఈ విధంగా గట్టిగా నలుచుకుంటూ ఉండాలన్నమాట. ఒక 5 నిమిషాల పాటు వీటిని ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉండండి. మీరు ఎక్కువ వెల్లుల్లిపాయలు తీసుకుంటే ఇంకాస్త టైం ఎక్కువగా పడుతుంది. ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ ఉండండి. మీరు 4 గంటలే కాదు, ఒక రోజంతా కూడా ఎండలో పెట్టుకున్నా కూడా చక్కగా ఊడి వచ్చేస్తాయన్నమాట. ఈ ట్రిక్ అయితే నాకు చాలా నచ్చింది. మన టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. చూసారా ఏ విధంగా తొక్కంతా కూడా ఊడిపోయిందో. ఎక్కడన్నా 1 అర మిగిలిపోయి ఉండొచ్చు. అవి కూడా మనం ప్రెస్ చేసినప్పుడు అవి తప్పుకొని ఉండటం వల్ల ఆ విధంగా అయి ఉంటాయి అన్నమాట. సో వాటిని మరలా చేతి ఇలా అనుకుంటే వచ్చేస్తాయి. అక్కడక్కడ కొన్ని పుచ్చిపోయినవి కూడా అలాగే తక్కువ ఓడకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకొని చెరుక్కోండి. మీకు చాట ఉంటే కనుక చాటలో వేసుకొని చెరుక్కోండి. ఇలా చెరిగిన తర్వాత చిన్న చిన్న పొట్టు ఉన్నప్పుడు ఊదేసుకోండి. తర్వాత వాటిలో ఈ విధంగా కుళ్ళిపోయినవి ఉంటే వాటిని తీసేసుకొని గ్రేట్ చేసుకున్న తర్వాత మంచి వెల్లుల్లిపాయని రెడీ చేసి పచ్చడికి ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.